నమస్తే జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ప్రచార క్యాంపెయిన్లో ఉన్నాం మనం. సో ఈ ప్రచారాన్ని మనం కవర్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తున్నది బోరబండ చౌరస్తా ఈ గల్లీలో. పీజీఆర్ కూతురు విజయారెడ్డి గారు అండ్ ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు అచ్చంపేట ఎమ్మెల్యే. సో ఇంకా మిగతా కాంగ్రెస్ నాయకులంతా ఈ ప్రచారంలో పాల్గొంటున్నారు. ఏ గల్లీలకు పోయినా ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు అందరూ కనబడుతున్నారు. సో మరి ఎవరు గెలవబోతున్నారు చాలా కీలకంగా మారింది. ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఖైరతాబాద్ నియోజకవర్గంలో పీజీఆర్ ముద్ర చాలా బలమైంది. మాస్ లీడర్, ప్రజలకి అండగా నిలబడ్డ లీడర్. సో ఆయన వేవ్ ఇంకా ఈ నియోజకవర్గంలో కనబడుతూ ఉంటుంది. సో అందుకే వీళ్ళు విజయారెడ్డి గారు వీళ్ళ ఫ్యామిలీ కూడా ఇంకా రాజకీయాల్లో చాలా బలంగా ఉండడానికి ప్రధానమైన కారణం పీజీఆర్ వేసిన ఆ అడుగు, ఆ పునాది అది. సో మాట్లాడదాం. ఇప్పుడు ఆయన చుట్టూ ఎలక్షన్ తిరుగుతున్నది. ఆయన కూతురు కూడా ప్రచారంలో ఉన్నది కాంగ్రెస్ కోటేయమని. నమస్తే విజయారెడ్డి గారు. నమస్కారం అండి. నమస్కారం. జనం ఏమనుకుంటున్నారు? పీజీఆర్ ని గుర్తు చేసుకుంటూ కాంగ్రెస్ కోటేసే అవకాశం ఉందా, లేకపోతే పీజీఆర్ ఆశయాలన్నీ పక్కకి వెళ్ళిపోతున్నాయి, కాంగ్రెస్ ఆ దిశగా పనిచేయట్లేదని బీఆర్ఎస్ వైపు వెళ్ళడానికి అవకాశం ఉందా? ఈ రోజు మీరు ఇక్కడ నిలబడినది ఇది వినాయక్ రావు నగర్ అండి. ఇక్కడ పీజీఆర్ గారు ఉన్నప్పుడు వీకా సెక్షన్స్ కి అందరు కూడా ఇంద్రమ్మ ఇల్లుకి చొప్పున ఈ ప్లాటింగ్ చేసి అప్పుడు ఇవ్వడం జరిగినది. బోరబండలో ప్రజలు తిరగడానికి కూడా భయపడే టైంలో ఒక పంక ద్వారా వాటర్ ఇరిగేషన్ లిఫ్టింగ్ ప్రోగ్రామ్ పెట్టి ఇక్కడ నీళ్ళు అందించేటట్టు ఆయన చేసిన ఎఫర్ట్ వల్ల ఈ రోజు ఇన్ని బస్తీలు ఇన్ని ఇల్లులు ఇక్కడ నెలకొల్పాయి. కాబట్టి పీజీఆర్ గారిని ఒక దేవుడి లెక్క ఇక్కడ కొలుస్తూ ఉంటారు. పీజీఆర్ గారు అంటే అందరు కూడా తెలుసు. పీజీఆర్ అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే పీజీఆర్. మెడలో 3 రంగుల జెండా వేసుకొని ప్రతి ఇంట్లో కూడా పని చేసుకుంటూ వచ్చారు. సరే, తర్వాత రాజకీయంగా మా కుటుంబ సభ్యులం మేమంతా నిలదొక్కోలేకపోయినా కానీ డెఫినెట్గా ఆ అభిమానము కాంగ్రెస్ నాయకులు కానీ కార్యకర్తలు కానీ పార్టీని పట్టుకొని అట్లనే ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కానీ అదే చెప్తున్నారు, మాకు నేర్పించింది పీజీఆర్ గారు, కాంగ్రెస్ పార్టీ అని. అందుకని ఇక్కడ ఏ గల్లీలోకి వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ మీకు ఒక పర్సనల్ టచ్ కనిపిస్తుంది. పీజీఆర్ గారితో ఫోటోలు అవి కనిపిస్తాయి. నిన్న మొన్ననే మా దగ్గర సీఎం గారు అనౌన్స్ చేసినాక ఇక్కడ మన రాజేష్ ప్రవీణ్ అన్నట్టు ఆయన టిఆర్ఎస్ లో పనిచేసేటైన స్వచ్ఛందంగా పీజీఆర్ గారి పేరు అనౌన్స్ చేయంగానే సీఎం గారు నా చేతుల మీద బోరబండ పేరుకి పీజీఆర్ బోరబండ అని చౌరస్తా అని పెట్టంగానే ఆయన వచ్చి స్వచ్ఛందంగా నా చేతుల మీదుగా కండువ కప్పించుకున్నారు. అంటే అట్లా పీజీఆర్ ఫ్యామిలీకి కాంగ్రెస్ పార్టీకి కనెక్టివిటీ ఉంది. ఆయన పేరు చెప్తేనే ఎంతో మంది కాంగ్రెస్ వైపు వెళ్తా ఉంటారు, ఉన్నారు కూడా. కానీ మధ్యలో ఒక 10-12 ఏళ్ళు ఒక మా కార్యకర్తలకు నాయకులకు ఇబ్బంది పెట్టినా కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. డెఫినెట్ గా అభివృద్ధి కార్యక్రమాలు ఒక్కొక్కటి ఇప్పుడు నవీన్ యాదవ్ ఈ బై ఎలక్షన్స్ అయినాక ఎమ్మెల్యేలు మంత్రులు తిరిగి ఇక్కడ ఇంత స్లమ్ ఉందని కూడా, ఎందుకంటే జూబ్లీస్ అంటేనే ధనికులు నివసించే నివాసం అనుకుంటారు, కానీ ఇక్కడ చూసి వాళ్ళు కూడా స్పందించి దాదాపు 200 కోట్లు ప్రోగ్రామ్ బడ్జెట్ ఇక్కడ చేయడము, ఇక్కడ కూడా కార్యక్రమాలు తీసుకొని వెళ్ళడం జరుగుతూ ఉన్నది. కాబట్టి డెఫినెట్ గా ప్రజల్లో ఒక నమ్మకం కలిగింది. ఎందుకంటే నవీన్ యాదవ్ కూడా ఇక్కడ మనలో ఒకటి లెక్క ఈ బస్తీలలో తిరిగిన పిల్లగాడు కాబట్టి డెఫినెట్ గా ఆయనకు ఒక అవకాశం ఇస్తామని కాంగ్రెస్ పార్టీకి మాత్రం మంచి వేవ్ కనిపిస్తుంది. ఇటు క్యాండిడేట్ పరంగా కానీ, ఇటు పార్టీ పరంగా కానీ, ఇటు ప్రభుత్వం పరంగా కూడా. ఎందుకంటే ఏ ఇంటికి వెళ్ళినా కానీ 12 ఏళ్ల నుంచి మాకు రేషన్ కార్డు రాలేదు, ఇప్పుడు వచ్చిందని అట్లా జనాలందరూ కూడా మంచి స్పందన ఉన్నది. డెఫినెట్గా చెప్పనివి కూడా చేశాము, చెప్పినవి కూడా కొన్ని పెండింగ్ ఉన్నాయి. అన్నీ కూడా కాంగ్రెస్ నాయకత్వంలో రేవంత్ రెడ్డి ఫైట్ టైట్ గా ఉంటుందా, లేకపోతే వన్ సైడ్ ఉండే అవకాశం ఉందా? ప్రజల్లో తిరుగుతుంటే మాత్రం మాకు మాత్రం నాడి వన్ సైడే అనిపిస్తున్నది అండి. ఎందుకంటే ఎక్కడ చూడు కాంగ్రెస్ కి ఓటు వేయడానికి చాలా కారణాలు ఉన్నాయి. కాబట్టి 100% అన్ని కారణాలు మా వైపే చూపిస్తుంది. కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు కూడా గట్టిగానే పనిచేస్తున్నారు కదా. ఇప్పుడు పీజీఆర్ అనగానే మీరేమో కాంగ్రెస్ ఉన్నారు, మీ బ్రదర్ ఏమో అటు బీఆర్ఎస్ లో ఉన్నారు కదా. పీజీఆర్ ఓటు స్ప్లిట్ అయ్యే అవకాశం లేదా? మేము కూడా ఉన్నామండి ఒకప్పుడు బీఆర్ఎస్ లో. కానీ అక్కడ నాయకులకు విలువ ఉండదు, పార్టీకి విలువ ఉంటుంది, పార్టీ నడిపే ఒక పెద్దకే విలువ ఉంటుంది. కాబట్టి నాయకుడిగా ఎదగాలంటే తెల్ల షర్ట్ వేసుకొని ప్రజల సేవ చేసుకుంటే నాయకుడిగా ఎదుగుతారు కాంగ్రెస్లో అనే నమ్మకం మాకు చిన్నప్పటి నుంచి ఉండే. ఆ అవకాశం తీసుకొని ముందుకు వచ్చాము. ఇక్కడ ఉన్న ఇంతమందిలో అందరూ కూడా వాళ్ళ స్థాయిలో ఒక మంచి లీడర్లే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం కాబట్టి. అదే వివిధ పార్టీలో ఉంటే ఒక నాయకుడి కింద బతికే అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరు కూడా తెల్ల షర్ట్ వేసుకొని గర్వంగా బతకొచ్చు నాయకుడిగా. కాబట్టి ప్రజలు నేర్పించినది, ప్రజలకు పీజీఆర్ గారు నేర్పించింది కాంగ్రెస్ పార్టీ అంటేనే
మన పార్టీ అని ఆ నమ్మకము అందరిలో ఉంది కాబట్టి 100% పీజీఆర్ అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే పీజీఆర్, వేరే మాట లేదు. ఇక్కడ చేసిన అభివృద్ధి కూడా ఏ ఇంటికి వెళ్ళినా కానీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ వాళ్ళు చెప్తున్నారు పీజీఆర్ గారు ఉన్నప్పుడే అభివృద్ధి చెందింది, తర్వాత ఎవరు పట్టించుకోరు. 10 ఏళ్ళు వర్సెస్ 2 ఏళ్ళు పోల్చి చూసి ఓటేయండి, 10 ఏళ్ళ అద్భుతమైన పరిపాలన, జూబ్లీహిల్స్ బాగా డెవలప్ అయ్యింది అని కేటీఆర్ పదే చెప్తున్నారు కదా. నిజంగానే అదే వాస్తవం అయితే ఈ రోజు మొన్న వర్షాలకే కృష్ణానగర్ కానీ వెంకటగిరి కానీ అట్లే కొట్టుకపోయేది కాదు. అదే ఇక్కడ కూడా బోరబంటలు కూడా మేము వెళ్తుంటే గల్లీలో కూడా చూపిస్తున్నారు, ఇంకా కూడా పొల్యూషన్ వాటర్ వస్తున్నది, ఇంకా కూడా రెయిన్ వాటర్తో సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా చేసే పని ఉంటే ఈరోజు మళ్ళీ వాళ్ళు చెప్పుకునే అవసరం లేదు, ప్రజలు వాళ్ళనే గెలిపించుకుంటారు. కానీ ఎక్కడ కూడా ఆ పరిస్థితి కనిపిస్తలేదు. చనిపోయిన వాళ్ళ గురించి మనం ఎక్కువ మాట్లాడొద్దు, కానీ ఇక్కడ ప్రజల పరిపాలన కన్నా వాళ్ళ ఉనికి కోసమే వాళ్ళు పనిచేసినారు ఈ 12 ఏళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం డెఫినెట్గా ప్రజలందరూ ఈ వచ్చిన అవకాశం వదులుకోవద్దని, అభివృద్ధికి సంక్షేమానికి ఓటేయాలంటే కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని ఒక దృఢ సంకల్పంతో నవీన్ యాదవ్ని గెలిపించుకోవాలని ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి రోడ్ షోలో దాదాపు 4-5 రోడ్ షోల స్పీచ్లు నేను విన్నాను. ఫస్ట్ పాయింటే పీజీఆర్ గురించి ప్రారంభిస్తున్నారు ఆయన. అంటే సెంటిమెంట్, సానుభూతి అని అంటున్నారు. ఆనాడు పీజీఆర్ చనిపోయినప్పుడు ఫ్యామిలీకి టికెట్ ఇవ్వాలి అని అనుకున్నప్పుడు, ఏకగ్రీవం చేయాలనుకున్నప్పుడు కేసీఆర్ అభ్యర్థిని నిలబెట్టిండు పార్టీ తరపున అని. సో అది రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలని మీరు ఎట్లా సమర్థిస్తారు? అది ఒక చిన్న ఎగ్జాంపులే అండి. మనం చూస్తే కేటీఆర్ గారి ప్రతి మాటలు కూడా అట్లనే డొల్ల మాటలు. ఈ రోజు ఆయన చెప్తున్నాడు ప్రభుత్వ పాలన బాలేదు కాబట్టి మాకు ఓటేయండి, మేము గల్లాలు పట్టుకొని పని చేపిస్తామని. అప్పుడు ఏం చెప్పిండు, గాడిదకి గడ్డేస్తే ఆవు పాలిస్తుందా అని అడిగిండు. అయిననే అర్థం చేసుకోవాలి, ఇప్పుడు ప్రజలు అంత పిచ్చోలుగా ఎవరు లేరు. వాళ్ళు చెప్పిన మాటలే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు ఓటేస్తే ఎలక్షన్లు గెలుస్తామని బై ఎలక్షన్లలో ప్రతిసారి చెప్పిన మాట. ఒక దగ్గర రామరెడ్డి గారి వైఫ్ చాలా ఏజ్డ్ ఆమె పాలేరు, ఆమెకి క్యాండిడేట్ గా నిలబడిపించి కాంగ్రెస్ వాళ్ళని ఆమెను ఇబ్బంది పెడుతుండ్రు, ఆమెకు ఒక ఎమ్మెల్సీ సీట్ ఇవ్వచ్చు కదా అని అన్నారు. ఈ రోజు మరి ప్రజలు అదే అడుగుతున్నారు. మాగంటి గోపీనాథ్ భార్య పాపం నిన్న మొన్ననే భర్తను కోల్పోయి ఆమె బుక్కెడు దుఃఖంలో ఉంటే ఆమెను రోడ్డు మీద తీసుకొని వచ్చి రాజకీయం చేసే బదులు ఆమెకు ఒక ఎదగడానికి, నాయకురాలుగా ఎదగడానికి ఒక ఎమ్మెల్సీ ఏదైనా నామినేటెడ్ పోస్ట్ ఇచ్చి తర్వాత మీరు ఎలక్షన్స్ లోకి దింపాల్సింది. కానీ మీకు వాళ్ళ ఫ్యామిలీ మీద కానీ ప్రజల మీద ఎటువంటి సానుభూతి లేదు. ఇప్పుడు మీకు డూ ఆర్ డై కాబట్టి అన్ని అస్త్రాలు వాడాలని ఈ సెంటిమెంట్ అస్త్రం కూడా అందులో భాగం చేసుకొని వాడుతున్నారు. మీకు ఆ పరిస్థితి ఎదురైందా గతంలో అని అడుగుతున్నాను నేను. డెఫినెట్ గా అండి, మేము చెప్పాల్సిన అవసరం లేదు, మా వెనుక ఉన్న ప్రజలందరూ కూడా చెప్తారు. ఆ రోజు పీజీఆర్ గారు చేసిన సేవలు ప్రజల్లో ఉన్నాయి కాబట్టి, నాయకులు, ఆ కుటుంబం అంతా పీజీఆర్ కుటుంబం ఒక్క తాటి మీద నడిచింది కాబట్టి, అంటే ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు లెక్క అందరూ అనుకున్నారు కాబట్టి పీజీఆర్ ఖైరతాబాద్ కుటుంబం అంతా కదిలి మనల్ని గెలిపించుకున్న పరిస్థితి ఆ రోజు. లేకపోతే అప్పుడే నాన్నగారు అంత పెద్ద షాక్ లో కూడా ఉండి మేము క్యాంపెయిన్, నాకు ఈ గల్లీలో తిరిగితే అదే గుర్తొస్తుంది, విష్ణు బై ఎలక్షన్కి ఇంటింటికి తిరిగినాం, ఆ జ్ఞాపకాలు ఇంకా ఉన్నాయి మా మైండ్లో. అలాంటి పరిస్థితి ఈ రోజు వేరేళ్ళకి కలుగుతుందని బాధ వేసినా కానీ డెఫినెట్గా అభివృద్ధికి ఇంకా ప్రజల సంక్షేమానికి కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలా. ఇట్లా రాజకీయంగా ఈ సానుభూతిని ఓన్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ప్రజలు బుద్ధి చెప్పాలని నేను కోరుకుంటాను. నెక్స్ట్ ఖైరతాబాద్ మీరేనేమో. సరే, ఏ ఎలక్షన్స్ వచ్చినా కానీ డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్నది. పీజీఆర్ గారి మార్క్ ప్రతి దగ్గర ఉన్నది, ప్రజల మధ్యలో, ప్రజల గుండెల్లో ఉన్నారు. మేము కూడా పీజీఆర్ వారసులమనే కాదు, ఒక నాయకురాలు లెక్క మా ఇమేజ్ మేము డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఎక్కడ ఏ అవసరం ఉన్నా కానీ వాళ్ళకి అండదండగా నిలబడి ముందుకెళ్తున్నాం. కాబట్టి ఆ అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీకి లాస్ట్ టైం కూడా నేను కంటెస్ట్ చేయడం జరిగింది. ఎంత ప్రెషర్లో కూడా మాకు ఒక ఛాన్స్ ఇచ్చారు. డెఫినెట్గా అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. ఏదైనా కానీ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మేము ఎప్పుడు కూడా ఉంటాము. మా నాన్నగారు 2 సార్లు పార్టీ సస్పెండ్ చేసినా కానీ పార్టీని వీడకుండా పట్టుకొని ముందుకు వెళ్ళారు. అదే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కూడా మాకు కూడా ఈసారి పోయినసారి అవకాశం ఇచ్చింది. 100% కాంగ్రెస్ పార్టీ తోటి ఉంటాము. ఎక్కడ ఏ ఎలక్షన్లు అయినా మేము మహారాష్ట్రలో కూడా పోయి క్యాంపెయిన్ చేసినాం. అంటే కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ అవసరం ఉంటే మాత్రం డెఫినెట్ గా మేము నిలబడి పనిచేస్తాము. ఖైరతాబాద్ జూబ్లీహిల్స్ పక్కన కదా, మీరు అందుకే చాలా గట్టిగా తిరుగుతున్నారేమో. అదే చెప్తున్నాం కదండి, మహారాష్ట్ర కూడా పోయి తిరిగాం మేము. మాకు అక్కడ కూడా ఒక డివిజన్ ఇన్ఛార్జ్ ఇచ్చారు. సో కాన్స్టిట్యున్సీలు ఏవైనా కానీ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తాము. కాంగ్రెస్ పార్టీ కూడా పనిచేసే నాయకులని కాపాడుకుంటుందని నిదర్శనం నవీన్ యాదవ్.
ఈ రోజు ఇంత కాంపిటీషన్లో కూడా నవీన్ యాదవ్ ఒక సీట్ ఇచ్చి ముందు నడిపించారంటే డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ పనిచేసే నాయకులను కాపాడుకుంటుందని మరొక ఉదాహరణ ఈరోజు. కాబట్టి ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉంటాయి, ముందు కూడా ఉంటాయని మేము నమ్ముతా ఉన్నాం. డెఫినెట్గా రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ స్ట్రెంథన్ చేస్తూ ఇటు రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యే వరకు కూడా మా అందరి చివరి ప్రశ్న, మీ ఫాదర్ పీజేఆర్, నవీన్ యాదవ్ ఫాదర్ చిన్న శ్రీశైలం యాదవ్, పీజేఆర్ గారి దగ్గర ప్రధాన అనుచరుడిగా చిన్న శ్రీశైలం యాదవ్ ఉండే. ఇప్పుడు బీఆర్ఎస్ కానీ కేటీఆర్ కానీ ప్రధానంగా ప్రచారం చేస్తున్నది వీళ్ళంతా రౌడీజం చేస్తారు, ఒకవేళ కనుక గెలిస్తే గతంలో వాళ్ళు అదే చేశారు, రౌడీ దర్బార్లు పెడతారని బాగా ప్రచారం చేస్తున్నారు. మీకు బాగా తెలిసి ఉంటుంది, అంటే వాళ్ళు అనుచరుడిగా ఉన్నప్పుడు మీరు కూడా అప్పుడప్పుడు చదువుకుంటున్న వాళ్ళు అయి ఉండొచ్చేమో, మీకు కూడా ఒక అవగాహన ఉండి ఉంటుంది గతంలో ఏం జరిగింది. లేదండి, చిన్నప్పటి నుంచి మా నాన్న అందరినీ కాకానో మామ అననో అత్తనో పిన్నో అనో పరిచయం చేసేవారు. శ్రీశైలం కాక కూడా మాకు చిన్నప్పటి నుంచి బాగా పరిచయము, మంచి వ్యక్తి. సరే రాజకీయంగా కొన్ని డిఫరెన్సెస్ వచ్చినా కానీ అందరం కూడా ప్రజల మధ్యలో ఉన్నాం, ప్రజలు సేవ్ చేసుకుంటూ ఉన్నాము. ఎస్పెషల్లీ నవీన్ చాలా మృదు స్వభావి. నాకు తెలిసినంత వరకు ఎక్కడ చూసినా కానీ అక్క, అన్న, అంకుల్, ఏ ఇంటికి వెళ్ళినా కానీ ఒకటే చెప్తున్నారు, పేరు పెట్టి కూడా ఎప్పుడు పిలవడం, అందరినీ అంకుల్ అని పిలుస్తాడని. అంత మంచి వ్యక్తి, చదువుకున్న వ్యక్తి. ఈరోజు స్వచ్ఛందంగా కూడా ఆయన ఒక ఫౌండేషన్ పెట్టి ప్రజలకు సేవ చేయాలని ముందుకు వచ్చినాడు. ఇన్నేళ్లలో కూడా నేను ఎట్లయితే రాజకీయాల అవకాశాలు చూసుకోకుండా ప్రజల మధ్యలో సేవ చేస్తున్నాను, నవీన్ కూడా అట్లనే ఆయన ఫౌండేషన్ త్రూ ఎన్నో సోషల్ వర్క్ చేసుకుంటూ ముందుకెళ్ళిన యువకుడు. కాబట్టి ఆ యువకునికి కాపాడుకునే బాధ్యత మా అందరిది కూడా. ఎందుకంటే ఒక మంచి నాయకుడు రావాలంటే సొసైటీ కూడా దానికి సపోర్ట్ చేయాలి, అందరు కూడా సపోర్ట్ చేయాలి. కాబట్టి ఆ సపోర్ట్ ఈసారి నవీన్ యాదవ్కి దొరుకుతుందని మేము నమ్ముతా ఉన్నాం. కావాలని పదే పదే రౌడీ 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 అంటుంటే వాళ్ళు అద్దంలో చూసుకొని మాట్లాడుతున్నట్టు ఉన్నది. ఎందుకంటే పోయినసారి 12 ఏళ్లలో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే చనిపోయిన గురించి వాళ్ళ గురించి మనం మాట్లాడొద్దు, కానీ వాళ్ళు చేసిన అరాచకాలు అన్నీ కావు, ప్రజలకు అవి గుర్తొస్తున్నాయి. కాబట్టి వాళ్ళ పదం మానుకుంటే ఇంతో అంతో వాళ్ళకి ఇంకా కొన్ని ఓట్లు పడి డిపాజిట్లను దక్కుతాయి. మీరు కూడా సఫర్ అయినారా దానికి? మీరు కూడా ఏమన్నా? నేను జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో లేం కాబట్టి డెఫినెట్గా మాకు మా వంతు సపోర్ట్ మా నాయకులకు కానీ మా వర్గానికి కానీ మేము చేసుకున్నాము. అయినా కానీ అప్పుడు అంతా కూడా వన్ సైడ్ వార్ నడిచింది కాబట్టి పాపం చాలా ఇబ్బంది పడ్డారు ఇక్కడ నాయకులు అందరూ కూడా చెప్పుకునే. ఎందుకంటే పరిస్థితులు కూడా లేని పరిస్థితుల్లో కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. అయినా కానీ నిలదొక్కున్నారు. పీజీఆర్ గారు నేర్పించినట్టు ఈ కాంగ్రెస్ కండువా ఎవరు వదలలేదు. కాబట్టి మీరు పదే పదే ఆ మాట అంటే ఈ 12 ఏళ్లలో జరిగింది అందరికీ కూడా జూబ్లీహిల్స్ ప్రజలకు గుర్తొస్తుంది. కాబట్టి మీరు ఆ మాట చెప్తే ఇంకా మా నవీన్ యాదవ్కి ఇంకా 4 ఓట్లు ఎక్కువనే పడతాయి కానీ తక్కువ కావని మేము అనుకుంటున్నాం. మ్యూచువల్ అండర్స్టాండింగ్ నవీన్ యాదవ్కి మీరు సపోర్ట్ చేస్తున్నారు, రేపు మీకు నవీన్ యాదవ్ బలంగా సపోర్ట్ చేస్తారు. నవీన్ యాదవ్ ఒక్కడే కాదండి, ఇక్కడ ఎంత మంది ఉన్నారో అందరు కూడా నాకు సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఒక హైదరాబాద్ ఆడబడుచుకో పీజీఆర్ బిడ్డగా అయితే వాళ్ళ అక్క లెక్క చెల్లె లెక్క ఇన్నేళ్ల నుంచి మాకు ఒక అనుబంధం ఉంది. ఒక దగ్గర పెరిగిన వాళ్ళం అందరం కూడా, ఏ పండగకని పబ్బానికి కానీ ఎక్కడ పిలిచినా వచ్చేవాళ్ళము. కాబట్టి మాదంతా ఒక కుటుంబం. ఖైరతాబాద్ అనేది పీజీఆర్ గారు పెట్టిన పెద్ద కుటుంబం. ఆ కుటుంబంలో అందరం కూడా ఒకరికొకరం ఎప్పుడు అవసరం ఉన్నా కానీ చేయూతగా ఉంటామని. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి వంశీకృష్ణ గారు ఒక 2 ముచ్చట్లు. మీరు అచ్చంపేట నుంచి వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తున్నారు, ఎట్లా అనిపిస్తున్నది? ఇక్కడ ఉన్న ఓటర్లు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు? మీ పార్టీకి అనుకూలంగా ఓట్లు వేస్తామని చెప్తున్నారా? చాలా వరకు మేము ఇల్లు తిరిగినప్పుడు మాత్రం వచ్చే రెస్పాన్స్ ఏంటంటే నవీన్ యాదవ్ చాలా మంచివాడు, మృదు స్వభావి. అంటే చిన్నప్పటి నుంచి ఇక్కడ పుట్టి పెరిగింది కాబట్టి అందరికి బాగా పరిచయం ఉన్న వ్యక్తి. కాకపోతే బీఆర్ఎస్ బీజేపీ ఏంటంటే కేవలం రాజకీయ దురుద్దేశంతో ఆయన మీద ఒక ముద్ర వేశారు. నేను ఒక క్వశ్చన్ వేస్తా కేసీఆర్కు ఆర్ కేటీఆర్కు. ఒకప్పుడు చిన్న శ్రీశైలం యాదవ్ బీఆర్ఎస్లో ఉన్నాడు. కవిత మ్యారేజ్ కూడా 5 లక్షలు ఇచ్చిన ఆయన ఇంటర్వ్యూలో చెప్పాడు. ఈవెన్ కేసీఆర్ ఆయన కలిసి చెంబులో సరాయి పోసుకొని తాగినామని ఆయన ఇంటర్వ్యూలో చెప్పాడు. అప్పుడు రౌడీజం గుర్తు రాలేదా? అప్పుడు రౌడీ గాడా? అట్లాగే 2 సార్లు నవీన్ యాదవ్ 2 సార్లు పోటీ చేసిండు. ఒకసారి ఇండిపెండెంట్ చేసిన, ఒకసారి ఎంఐఎంగా. అప్పుడు కూడా రౌడీజం ముద్ర లేదు. మరి ఇప్పుడే ఎందుకు ఆ ముద్ర వేస్తున్నారంటే నవీన్ యాదవ్ గెలవకూడదు, గెలుస్తుంది కాబట్టి నేను గెలుపుని ఆపాలే అని ఒక రాజకీయ కక్షతోటి దురుద్దేశంతో ఆయన మీద ఆ ముద్ర వేసిండు బీజేపీ బీఆర్ఎస్. కానీ ప్రజల్లో అది లేదు. మేము తిరిగి చూస్తున్నాం కదా, ప్రజల్లో ఆయన మీద మంచి అభిప్రాయం ఉంది. కోవిడ్-19లో ఇల్లు తిరిగి సేవ చేసిండు, ఎన్జిఓ ద్వారా అందరు కూడా సేవ చేస్తూ ఉన్నాడు, మంచి ఒపీనియన్ ఉంది. అదే కాకుండా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట ఇచ్చామో 6 గ్యారెంటీలలో ఒకటి తప్ప అన్ని గ్యారెంటీలు కూడా అమల్లోకి వచ్చినాయి. స్పెషల్లీ మహిళలు మాత్రం చాలా బాగా రెస్పాండ్ అవుతూ ఉన్నారు. 100% ఈ జూబ్లీహిల్స్లో గెలుస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది విజయారెడ్డి గారు వంశీకృష్ణ గారితో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తెలుగు.